నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అనగానే రాజమహళ్ళు, ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం నేనున్నది గ్వాలియర్ ఫోర్ట్ వద్ద. ఇది మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. 6వ శతాబ్దంలో హూన వంశస్థులు దీన్ని నిర్మించినట్టుగా చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చిన ఎంతో మంది పాలకులు ఈ గ్వాలియర్ ఫోర్టుని అభివృద్ధి చేస్తూ పోయారు. ప్రస్తుతం మనం ఇందులోకి వెళ్ళిపోయి దీనికి సంబంధించిన చారిత్రక విశేషాలను తెలుసుకుందాం. చక్రవర్తుల కోటలు, రాజమహళ్ళు చెప్పే రాజ వైభోగం అంతా ఇంత కాదు. ఎంతో ముందు జాగ్రత్తలతో శతాబ్దాల పాటు తమ భవనాలు, కోటలు నిలిచి ఉండేలాగా అప్పటి చక్రవర్తులు నిర్మాణాన్ని చేశారు. మనం ఇప్పుడు ఈ గ్వాలియర్ ఫోర్ట్ నే చూడొచ్చు. ఎంత పటిష్టంగా, అద్భుతంగా, టీవీగా ఈ కోట కనిపిస్తోంది. ఒకవైపేమో గ్వాలియర్ నగరం కనిపిస్తోంది, మరోవైపేమో ఈ కోట టీవీగా నిలబడి ఉంది. 6వ సెంచరీలో నిర్మించిన కోట అంటే ఇప్పటికి ఎన్ని శతాబ్దాలు అవుతుందో దీన్ని నిర్మించి మనమే అర్థం చేసుకోవచ్చు. శత్రు దుర్భేద్యంగా అప్పటి చక్రవర్తులు తమ కోటలను, తమ గడీలను నిర్మించుకునేవారు. ఇదే కోటను చూడొచ్చు, ఎంత ఎత్తైన కందకాలు అక్కడ కనిపిస్తున్నాయో. శత్రువులు ఎవరూ కూడా లోపలికి దాటి వచ్చి తమ రాజమందిరాల్లోకి ఎంటర్ అవ్వకుండా అప్పట్లోనే పటిష్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంత ఎత్తుగా ఉన్నాయో కోట గోడలు చూడవచ్చు. అంటే అక్కడి నుంచి దాటి ప్రధాన ద్వారం గుండా మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. మీరే చూడొచ్చు, చాలా మంది కాలినడకన ఇటువైపు నుంచి గ్వాలియర్ ఫోర్ట్ లోకి వస్తున్నారు. ఒకవైపు వాచ్ టవర్స్, అంటే అప్పట్లో ద్వారపాలకులు కావచ్చు, సైనికులు కావచ్చు, కోటని నిత్యం కాపలా కాస్తూ ఉండేవారు. వారికి తగినట్టుగా వాచ్ టవర్స్ ని మనం చూడవచ్చు. అలాగే ఇంకొక వైపు చూస్తేనేమో కందకాలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద ద్వారాలు కనిపిస్తున్నాయి, ఎత్తైన గోడలు కనిపిస్తున్నాయి. అంటే ఎంత ముందు చూపుతో గ్వాలియర్ రాజులు ఈ కోటను నిర్మించారో, అలాగే తమ దర్పణానికి దీన్ని నిదర్శనంగా మలుచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రెపరెపలాడుతూ ఎగురుతున్న మన జాతీయ జెండాని చూడొచ్చు. గ్వాలియర్ ఫోర్ట్ మన దేశానికి ఎంత వన్నె తెస్తుందో దాని ఎదురుగా ఉండే మువ్వన్నెల జెండా కూడా అదే విధంగా మనకి గర్వకారణంగా నిలుస్తోంది. శతాబ్దాల క్రితం నిర్మించిన గ్వాలియర్ ఫోర్ట్ ఎంతో మంది చక్రవర్తులను చూసింది, ఎన్నో యుద్ధాలను తట్టుకొని నిలబడింది. ఇది చరిత్రకు సజీవ సాక్ష్యం. రోజు వేలాది మంది ఇక్కడికి వచ్చి గ్వాలియర్ రాజుల చరిత్ర తెలుసుకుంటూ ఉంటారు. 15వ శతాబ్దంలో రాజా మాన్సింగ్ తోమర్ తన మహారాణి అయిన మృగనయని కోసం నిర్మించిన గుజారీ మహల్ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ప్రస్తుతం ఇక్కడ మొత్తం కనిపిస్తున్నదంతా సౌండ్ అండ్ లైట్ షో ప్రతిరోజు నడిచే ప్రాంతం. ఇక్కడ చాలా మంది ప్రేక్షకులు ఈ షోల్ని చూడడానికి తరలి వస్తుంటారు. మరోవైపు చూస్తే ఎన్నో ఎకరాల్లో విస్తరించి ఉన్న గ్వాలియర్ ఫోర్ట్లో అనేక మహళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అప్పటి చరిత్రను మనకు చెబుతూ ఉంటాయి. చరిత్రను పరిరక్షించడంలో మ్యూజియంస్ ఎప్పుడూ ముందే ఉంటాయి. గ్వాలియర్ ఫోర్ట్ చరిత్రను భావితరాలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మ్యూజియంని నడుపుతుంది. జస్ట్ 5 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నామంటే మనం చరిత్రలోకి వెళ్ళొచ్చు. శతాబ్దాల నాటి మన దేశ వైభవాన్ని తెలుసుకోవచ్చు. లోపలికి వెళ్ళి చూసామంటే ఎన్నో విగ్రహాలు, శిల్పాలు, స్తంభాలు, అనేక రకాలైన వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే 6వ శతాబ్దంలో గ్వాలియర్ ఫోర్ట్ని నిర్మించారంటే ఆ తర్వాత ఎన్నో శతాబ్దాలు గడిచిపోయాయి. ఆ శతాబ్దాలన్నిటికీ సంబంధించిన చారిత్రక ఆనవాళ్లను ఈ మ్యూజియంలో ప్రొటెక్ట్ చేయడం అనేది జరిగింది. ఎంతో మంది రోజు ఇక్కడికి తరలి వచ్చి చరిత్రను తెలుసుకుంటున్న ఈ ఆర్కియాలజికల్ మ్యూజియం ఒకప్పుడు బ్రిటిష్ పాలకుల సమయంలో జైలుగా, హాస్పిటల్గా ఉండేది. ఆ తర్వాత మన కేంద్ర ప్రభుత్వం 1993లో ఇక్కడ మ్యూజియంని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో రాజ్యాలు, సంస్థానాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ తర్వాత రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు. కానీ వాటికి సంబంధించిన ఆనవాళ్లు మాత్రం నేటికి సజీవంగా ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న చారిత్రక ఆధారం దొరికినా, శిలా తోరణం దొరికినా, ఏ వస్తువు దొరికినా కానీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయడం, ఉంచడం అనేది జరుగుతుంది. లోపలికి వెళ్తే ఎక్కడా దొరకని ఎంతో విలువైన శిల్పాలు, అంటే శివలింగాలు కావచ్చు, నాట్య భంగిమలు కావచ్చు, దేవతా విగ్రహాలు, తీర్థంకురుల వస్తువులు, ఇదిగో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఈ మ్యూజియంలో ఇలాంటివి ఎన్నో కనిపిస్తున్నాయి. ఇటు తిరిగి చూస్తే ఎగ్జాక్ట్లీ మ్యూజియంకి ఆపోజిట్లోనే గ్వాలియర్ ఫోర్ట్ ఉంటుంది. ఈ గ్వాలియర్ ఫోర్ట్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యూజియంకి వచ్చి చరిత్రను తెలుసుకుంటూ ఉంటారు.
గ్వాలియర్ ఫోర్టు ఎంతో మంది రాజుల్ని ఎన్నో వంశాలని చూసింది. 16వ శతాబ్దంలో మొఘలులు దీన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత తమ అవసరాలకు తగినట్టుగా గ్వాలియర్ ఫోర్ట్లో వాళ్ళు మార్పులు చేర్పులు చేయడం, అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, మాన్సింగ్ ప్యాలెస్ కి ఎదురుగానే కరణ్ మహల్, అలాగే విక్రమ్ మహల్, జహంగీర్ మహల్, షాజహాన్ మహల్, జోహర్ కుండ్, దొండాపూర్ గేట్, ఇలా రకరకాల గేట్లను తమకు సంబంధించిన అనేక బిల్డింగ్లని వాళ్ళు ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది. గ్వాలియర్ ఫోర్ట్ ని పాలించిన రాజ్య పాలకులు ఒక్కొక్క నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడం, అభివృద్ధి చేస్తూ పోవడంతో పాటు వాటికి రకరకాల పేర్లు పెట్టారు. మీరు చూడొచ్చు, నా వెనక ఉన్నది విక్రమ్ మహల్. ఈ విక్రమ్ మహల్ ని కూడా రకరకాల పనుల కోసం ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఇటువైపు చూస్తే అనేక నిర్మాణాలు అద్భుతమైన నిర్మాణ శైలితో, ఆర్కిటెక్చర్తో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి వస్తే ఇది కర్ణ మహల్. ఈ కర్ణ మహల్లో రాణులు, మహారాణులు, రాజవంశీకులు, మహిళలు ముఖ్యంగా స్నానాల గదుల్లాగా దీన్ని వాడుకోవడానికి ఉపయోగించేవారట. అటు చూస్తేనేమో అంత ఖాళీ ప్లేస్లో సైనిక ప్రాంగణాలు కనిపిస్తున్నాయి, క్రీడా ప్రాంగణాలు కనిపిస్తున్నాయి. మామూలు మాటల్లో కూడా అంటూ ఉంటారు కదా, రాజువా నువ్వేమైనా అని చెప్పి. అంటే రాజు వైభవం ఎలా ఉంటుంది, వారి జీవిత శైలి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈ ఫోర్టును చూస్తేనే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎటు చూసినా కానీ రాజమహళ్ళు కనిపిస్తున్నాయి, ఉద్యానవనాలు కనిపిస్తున్నాయి, సైనిక శిక్షణ కేంద్రాలు కనిపిస్తున్నాయి, క్రీడా ప్రాంగణాలు కనిపిస్తున్నాయి. గ్వాలియర్ ఫోర్ట్లో తిరుగుతుంటే చరిత్రలోకి వెళ్తున్నట్టుగా ఉంది. ఎన్నో శతాబ్దాల రాజులు, చక్రవర్తులు, వంశీకుల చరిత్రను తెలుసుకుంటున్నట్టుగా ఉంది. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ వారి చారిత్రక ఆనవాళ్లు మాత్రం నేటికి మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం గ్వాలియర్ ఫోర్ట్లోనే కారాగారం, చెరసాల వద్ద నేను ఉన్నాను. ఇది చూడొచ్చు, ఇది ఒక జైలు గది. ఎంత బరువైన ఇనుప గేట్లను ఏర్పాటు చేశారో చూడొచ్చు. ఈ కారాగారంలో మొత్తం 3 గదులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎలాగైతే తప్పులు చేసిన వాళ్ళకి కోర్టులు శిక్షలు విధిస్తున్నాయో, ఆ రోజుల్లో రాజులు కూడా శిక్షను విధించేవాళ్ళు. అలాగే వారు చేసిన తప్పులను బట్టి శిక్ష ఉండేది. ఇప్పుడు మనము కొంచెం బయటకు వెళ్తే రకరకాల మహళ్ళు కనిపిస్తూ ఉంటాయి. నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే, ఇక్కడికి పెద్దవాళ్లతో పాటు చాలా మంది పిల్లలు కూడా తరలి వస్తున్నారు. ఎవరైనా సరే భావి తరాల వారికి మన చరిత్రను ఖచ్చితంగా చెప్పాల్సిందే. పుస్తకాల్లో పిల్లలు చరిత్ర గురించి చదువుకుంటారు. ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు అయితే చాలా వరకు చరిత్రను మ్యానిపులేట్ చేసేలాగే ఉన్నాయి. కానీ ఇలాంటి చారిత్రక కట్టడాల వరకు పిల్లల్ని ఖచ్చితంగా తీసుకొచ్చేసి మన చరిత్రను, మన చారిత్రక ఆనవాళ్లను వారికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. గణిత శాస్త్రంలో సున్నాకి ఉన్న ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. అసలు జీరో లేకుండా మ్యాథ్సే లేదు. మ్యాథ్స్ అనే కాదు, సైన్స్ కావచ్చు, ఈ డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, ఏదైనా జీరో లేకుండా మనం ఊహించుకోలేదు. భారతీయ సున్నాన్ని కనిపెట్టింది అని చెప్పడానికి కావాల్సిన సాక్ష్యాలు, చారిత్రక ఆధారాలు ఈ గ్వాలియర్ ఫోర్ట్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న చతుర్భుజ మందిర్లో దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలను కనుగొన్నారు. మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఒక కాంపౌండ్ వాల్ని ఎలా ఏర్పాటు చేసుకుంటామో, అప్పట్లో రాజులు ఒక పెద్ద కోటను నిర్మించారంటే ఖచ్చితంగా దాని చుట్టూ ప్రహరీ లాంటిది పెద్ద శత్రు దుర్భేద్యమైన గోడలతో నిర్మించేవారు. ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ఎంత పెద్ద గోడలు కనిపిస్తున్నాయో. ఆ గోడలు చుట్టూ కాంపౌండ్ వాల్ లాంటివి. అంటే శత్రువులు ఎవరు లోపలికి ప్రవేశించకుండా చూసుకునేందుకే కాకుండా ఈ కోట అందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు కూడా అద్భుతమైన ప్రహరీ గోడలను ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యలో కూడా మనకి చాలా గ్యాప్ కనిపిస్తుంది. కానీ అప్పట్లో రాజులు వాటిని రకరకాల అవసరాలకి ఈ స్థలాన్ని ఇక్కడ ఇళ్ళు లాంటి వాటికి ఏర్పాటు చేస్తూ ఉపయోగిస్తూ ఉండేవారనమాట. ఇటు చూసామంటే చాలా మెయింటెనెన్స్ లేనట్టుగా ఈ కోట కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే దీనికి మెయింటెనెన్స్ అంటూ మొదలు పెడుతూ రంగులు వేయడం, సున్నాలు వేయడం అంటూ మొదలు పెడితే ఖచ్చితంగా ఇది చరిత్ర తమ ఆనవాళ్లను కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇసుక రాయితో నిర్మించిన ఈ భవనాలన్నీ కూడా ఇప్పుడు దాదాపు శిథిలావస్థకు చేరుకున్నట్టుగా ఉన్నాయి. శతాబ్దాల పాటు వీటిని ఇంత గొప్పగా పరిరక్షించడమే ఎంతో అద్భుతమైన విషయంగా కనిపిస్తోంది. గ్వాలియర్ ఫోర్ట్ నుంచి స్వరూప పొట్లపల్లి.